శాలేమన్నలాగా కావాలని ఎంతమందికి ఉందండి? నీళ్ళు ఎంతమందికి ఉందో కోరిక? చేతులు ఎత్తండి. బతికితే నీలాగా బతకాలి, చేస్తే నీలాగా సేవ చేయాలి, ఉంటే నీలాగా ఉండాలి, అన్ని విషయాలని నా కోరిక ఉందన్నా నేనేం తిట్టనాయా? లోపల ఫీలింగ్ బయట పెట్టండి చెబుతా. ఉంటే చేతులు ఎత్తండి, నేను ఆమెనంట. ముదిరిపోయారు మీరు. నాలాగా ఉండదలుచుకోలేదా? అంటే మీరు సాక్ష్యం ఇచ్చారా? అవును, నీలాగా పొరపాటును కూడా ఉండకూడదు, అంత చండాలు పడి నువ్వు అని సాక్ష్యం ఇచ్చారా? మరి ఎందుకు ఎత్తలా చేతులు? అంటే నాలాగా ఉండొద్దు అనుకుంటున్నారా మీరు? కాదు. ఇప్పుడు దాకా చేసిన ప్రసంగం నాకు ఇంకెందుకు ఎత్తుతాం చేతులు? ముందే చెప్పాక ఎవరితో పోల్చుకోవద్దు. మేము చేతులు ఎత్తినాక మళ్ళీ నువ్వు మెలికి పెడతావు, మమ్మల్ని బకరాలని చేస్తావు. వద్దు, మేము కాదలుచుకోలేదని మీరు ముదిరిపోయారని అందుకన్నాను అనమాట. దేవునికి స్తోత్రం. హరే. అంటే మీకు ఆశ కూడా లేదా? ఉంటే చేతులు ఎత్తండి, శాలేమన్నలాగా నిన్ను కూడా ఉండాలి. తప్పు కాదయా, అనుకోవా, ఏమైంది? ఓకేనా? అనుకున్నా? ఎందుకంత స్పీడ్గా దించా? అలానే ఉంచండి చేతులు. అనుకున్నారు కదా? ఆమేన్. నా తండ్రి మిమ్మల్ని ఆ విధంగా తయారు చేయను గాక. మరి ఇంకేముంది, అయిపోయింది. ఇప్పుడే నువ్వు ఎవరితో పోల్చుకోవద్దన్నా మళ్ళీ చేతులు నిలబెట్టావు ఏందంటారా? చెప్తా. శాలేమన్నలాగా కాదు, అసలు ఏసైలాగా బతకాలని మన ఆశ. కనీసం ఏసైలాగా పని, కనీసం శాలేమన్నలాగానే బతకాలని ఆశ. ఏది మీకున్న ప్రేమను బట్టి. అయితే ఒక మాట, ఒకవేళ నేను ఏదైనా మీకు నచ్చే విధంగా కనపడ్డాను, ప్రవర్తించాను అంటే దానికి ఒక కారణం ఉంది. ఒక పాత్రని ఇలా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు అంటే దాన్ని ఆ విధంగా ఊహ తెలిసినప్పటి నుంచి రెడీ చేసుకుంటూ వచ్చాడు. ఈ పాత్రకి ఊహ తెలిసినప్పటి నుంచి రకరకాల అనుభవాల్లో గుండా స్పెషల్ డోసులు ఇచ్చుకుంటా, స్పెషల్ ట్రీట్మెంట్ చేసుకుంటా, చెక్కుకుంటా ఈరోజు తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. నువ్వేం చేస్తావంటే ఇక్కడ కూర్చున్న శాలేం రాజుని చూస్తావు నువ్వు. ఒక తోముడు అనుభవించిన శాలేం రాజు తెలియదు నీకు. మురికి పట్టిన దుప్పటిని ఉతికితే అట్టొచ్చే సౌండ్. ఒక రేంజ్లో ఉతకబడ్డ పాత్రను మీరు ఎరగరు. ఈరోజు ఈ స్థితిలో ఉన్న పాత్ర నన్నే కాదు, ఏ దైవజనుడైనా, ఏ దైవజనురాలైనా, ఏ పాత్ర అయినా దేవుడు వాడుకొని, బైబిల్లో ఉన్న పాత్రలైనా, బయటికి మీరు ఎరిగిన పాత్రలైనా దేవుడు వాడుకొని మహిమపరిచాడు, ఘనపరిచాడు అంటే ఆ పాత్రలని ప్రారంభం నుంచి సిద్ధపరచుకుంటూ వచ్చాడు. ఎందులో సిద్ధపరచుకుంటూ వచ్చాడు? లేమిలో, దరిద్రతలో, దీనత్వంలో, బలహీనతలో, సమస్యల్లో, కలతలో, నిందలో, అవమానంలో, ఆకలి బాధలో, వస్త్రహీనతలో, అప్పుల భారాల్లో, రకరకాల కన్నీళ్ళ అనుభవాల్లో, చేదైన జ్ఞాపకాల్లో, చేదైన అనుభవాల్లో గుండా నడిపించుకుంటూ వచ్చాడు. నువ్వు ఆశపడటం తప్పు లేదు, దేవుడు కూడా కాదనడు. అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, ఆ మెట్టుకు నువ్వు రావాలంటే మరి నిన్ను కూడా నేను అలాగ ట్రీట్ చేయాలి, ఇష్టమేనా అంటాడు. అమ్మో, దెబ్బలంటే మనం తట్టుకోలేము, కానీ ఆ రేంజ్కి అయితే వెళ్ళాలంటే అది కుదరదురా అంటాడు. మరి వాడు తిన్నన్ని కోటింగులు నువ్వు తింటావా? తింటే చెప్పు, నేను ఎక్కిస్తా అక్కడికి. నేను అమ్మ కోటింగులు అంటే కొంచెం కష్టం లేదు ప్రభావ, ఉన్న కోటింగులుగా చేస్తున్నాం, మళ్ళీ ఇంకా స్పెషల్ కోటింగులు అంటే మన వాళ్ళు యాడ్ అయింది. మరి అట్లయితే వాడి స్థాయిని అందుకోవాలి, ఎట్లా కోరుకుంటా? కుదరదు కదా. కోరుకుంటే చెప్పు, చేరుస్తా. మరి ఆ టైపు దరువు నీకు కూడా ఉంటుంది. కుదిరిద్దా? ఒక విషయం చెప్పనా, శాలేమన్నలాగా మీరు గారు, మీలాగా శాలేమన్న కూడా కాలేడు. మా దగ్గర ఏముందన్నా అన్నాడు, చూశారు. ఏమో నాకేం తెలుసు, దేవుడు మరి మిమ్మల్ని నాకంటే శ్రేష్ఠులుగా భావించాడు. ఏంది అటు చూస్తారు? నిజమే నేను చెప్పేది. శ్రేష్ఠుడిగా భావించలేదు, ఏం లేదు, ఊరుకుని అటు చెబుతావు. కానీ లేదమ్మా, నాకంటే శ్రేష్ఠులుగా మిమ్మల్ని దేవుడు భావించాడు. నాకంటే ఎక్కువ మీరు ఆయనకు. ఎందుకో చెప్తా.
సేవ చేసేవాడు గొప్ప, చేయించుకునేవాడు గొప్ప? సేవ చేసేవాడు గొప్ప, చేయించుకునేవాడు గొప్ప? ఇప్పుడు చేసేవాడు ఎవరు, చేయించుకునేవాళ్ళు ఎవరు? చేసేవాడు ఎవరండి? మీ సర్వెంట్ ఎవరు? నేనేగా. పొందేది ఎవరు? మరి ఇప్పుడు ఎవరు గొప్ప? దేవుడు నాకంటే ఘనంగా మిమ్మల్ని ఎంచాడు కనుక నన్ను తెచ్చి మీకు సేవ చేపిస్తున్నాడు ఆయన. కాదా? అవునా? నిజం చెప్పండి. ఒకవేళ మీకంటే నన్ను ఘనంగా ఎంచినట్టయితే మీ చేత నాకు సేవ చేయించేవాడు. నన్ను కూర్చోబెట్టి మీ చేత చేయించేవాడు. అన్నీ నాకు కావాల్సినవి మీ చేత చేయించేవాడు. కానీ మిమ్మల్ని కూర్చోబెట్టి అన్ని నా చేత చేయిస్తున్నాడంటే నాకంటే మిమ్మల్ని ఘనులుగా ఎంచాడు కాబట్టే కదా. నా పిల్లలరా వాళ్ళందరూ, వాళ్ళకి చేయరా నువ్వు పరిచర్య అని పెట్టాడుగా నన్ను. ఒప్పుకోవడానికి మనసు లేకపోయినా ఇదే వాస్తవం, ఇదే నిజం. మీ స్థాయి నాకెప్పటికీ రాదు, నా స్థాయి మీకు. ఒకవేళ అలా చేయాలని దేవుడి సంకల్పం అయితే తప్ప. ఇంకొకటి, ఎవరి కొలతలు వాళ్ళవే. ఎవరిని దేవుడు తక్కువగా చేయడు. ఎవరికిచ్చే విలువలు వాళ్ళవే, ఎవరికిచ్చే కొలతలు వాళ్ళవే. సేవలోనైనా ఇదే వర్తిస్తుంది, స్థాయిలోనైనా ఇదే వర్తిస్తుంది. నిజ జీవితంలో, భౌతిక జీవితంలో కూడా ఇరుగు పొరుగులతో బతికేటప్పుడు ఇదే వర్తిస్తుంది. బంధువులలో బతికేటప్పుడు ఇదే వర్తిస్తుంది. దీన్ని ఎరిగి వాడు కానీ తేడా పడ్డట్టు పడకుండా, వాడికి 5 ఇచ్చాడు, వీడికి 2 ఇచ్చాడు, నాకు 1 ఇచ్చాడు, నేను చెయ్యను అంటే ఎట్లా? 1 ఇచ్చాడు కాబట్టి ఆ ఇచ్చిన దానికి న్యాయం చేసే విధంగా నువ్వు నడుము వంచితే ఇంకా ఇస్తానన్నాడు. కలిగిన వానికి ఇవ్వబడును, మరి ఎక్కువగా ఇవ్వబడును అనే మాట కూడా అన్నాడు. లేని వానికి వాని యొద్ద ఉన్నది కూడా తీసేస్తానని మాట్లాడాడు. కాబట్టి మీరు ఎరిగి ఈ విషయాన్ని ఈ నూతన సంవత్సర శుభారంభంలో ఇతరులతో పోల్చుకొనుట అనే పొరపాటు ఆలోచనను పక్కన పెట్టేసేయండి. దేవుడు నాకు ఇచ్చిందేంటి? దేవుని కొరకు నేను చేయదగ్గదేంటి? నేను నెరవేర్చాల్సిన దైవ చిత్తం ఏంటి? ఫైనల్లో చెప్తున్నా, కన్నే బెస్ట్ అని ముక్కు అనుకోకూడదు, ముక్కు వేస్ట్ అని కన్ను అనకూడదు. కన్ను చూడటం మాత్రమే చేయగలిగిద్ది. ముక్కు లేకపోతే శ్వాస ఎక్కడా, వాసన ఎక్కడా? అసలు మనం శ్రేష్టమైన ప్లేస్లో ఉన్నాం. బ్రదర్ ముక్కు, బ్రదర్ చెవి, బ్రదర్ నోరు, ఆ కాలుగాడు వేస్ట్ అందనుకో కన్ను. కాలు నడవటం ఆపేసిందంటే ఇది అంతే. అవునా? దేని విలువ? అందరు నోరు తెరిచి చెప్పండి. ఇక్కడ వేస్ట్ సరిగ్గా ఏదన్నా ఉందా? మరి నువ్వు వేస్టువా? లేదు. ఎవరి సామర్థ్యం వాళ్ళదే, ఎవరికి ఇచ్చిన కృప వాళ్ళదే. కొంతమంది దాన్ని నిర్లక్ష్యం చేసి పోగొట్టుకుంటారు, కొంతమంది దాన్ని సద్వినియోగం చేసుకొని సఫలత పొందుతారు. అందుకని అందరికీ పంచి ఇచ్చి ఎంచి ఇచ్చినటువంటి దేవుని పాదాలు ఆశ్రయించి ఇతరులతో పోల్చుకొని కృంగటమో చేయకుండా దేవుని పాదాలు పట్టుకొని నీకు ఇచ్చిన కృప ఏదో వెతుక్కో. ఎప్పుడైనా అనుకుంటే ఈ మాట అనుకో, నేను తగని దాన్ని, నేను తగని వాణ్ణి, నాకంటే వారే యోగ్యులు, తగినవారు. పర్వాలేదు, దేవునికి స్తోత్రం, నాకున్న ఈ స్థితే చాలు. నాయన ఈ పూటకి అన్నం పెట్టాడు, 10 రోజులు నన్ను బతికించే పని అయితే 10 రోజులకు సరిపోయిన అన్నం, తగినంత అన్నం నాకు రెడీ చేస్తాడు నా తండ్రి. నాయన ఉన్నాడుగా, లేకపోతే కదా నేను దిగులు పడాలి. ఇంతకాలం నన్ను బతికించి పోషించి నిలబెట్టిన వాడికి ముందు చేయడా? ఆయనే చూసుకుంటాడు. ఈరోజు నవ్వులు పొందుతున్నాను, అవమానాలు పొందుతున్నాను, ఆయనకి ఇష్టమైతే ఆయన్నే ఘనపరుస్తాడులే. ఆయన ఆ ఘనత నేను ఆశించట్లేదు, పర్వాలేదు అని సర్వకాల సర్వావస్థల యందు జీవము గల దేవుని యందు దృష్టి నిలిపి ఇక ఈ సంవత్సరం అంతా ప్రభు వైపు చూస్తూ నీలోనికి నువ్వు చూసుకుంటూ, లోపాలుంటే దిద్దుకుంటూ, నీ అయోగ్యతను అనర్హతను గుర్తెరిగి దీన మనస్కుడవై దీన మనస్కురాలివై విరిగి నలిగిన హృదయము కలిగి దేవునికి అందుబాటులోకి వెళ్ళు.
విరిగి నలిగిన హృదయం గల వారికి ఆయన ఆసనుడు. ఈ సంవత్సరం అంతా ఇక నీతోనే ఉంటాడు ఆయన.